దావోతేచి మహాపదంగా ఒక అద్భుతమైన చైనీస్ ఫిలాసఫర్ రాసిన కావ్యాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. అయితే దావోతేచి అంటే దవే, ఒక మార్గం, ఏదైతే నిర్గుణ నిరాకార మహాశూన్యము, మనం భారతీయ భాషల్లో అయితే విజ్ఞానంలో సచ్చితానంద స్వరూపం, ఏదైతే ఏ రూపము లేని అంతర్యామిగా ఉన్న ఆ మహాశూన్యాన్ని, మహావిశ్వాన్ని, శూన్యతని ఆ పదంలో మనం పయనించడం, మనలో మనం వెతుకుతూ వెళ్ళడం, ఆ అన్వేషణలో గమనమే కానీ గమ్యం లేదు అని తెలుసుకుంటాం. ఈ దావోతేచి లావోజీ రచయిత. ఆయన 26,600 సంవత్సరాల క్రితం ఈ పుస్తకాన్ని రాశారని చెప్తారు. అది ఆయన ఆ చైనా రాజుల దగ్గర, చక్రవర్తుల దగ్గర ఒక గైడ్గా, అడ్వైజర్గా ఉంటూ ఆయన అక్కడి నుంచి తన జీవిత చివరి కాలంలో ఎటో పయనమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన ఆ దేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఎవరో చెప్తారు, అక్కడ కాపలాగా ఉండి ఆ దేశాన్ని దాటి వెళ్ళే ముందు అక్కడ ఎవరైతే అంగరక్షకులుగా ఉన్నారో వారు ఆయన అడుగుతారు, మీరు మీ జ్ఞానాన్ని ఏదైనా పుస్తక రూపంలో ఇచ్చి వెళ్ళండి, అది శాశ్వతంగా ఉంటుంది అంటే అప్పుడు ఆయన అక్కడ ఆగి ఆ పుస్తకాన్ని రాసి ఇచ్చి వెళ్తారు. అది 81 పద్యాలుగా, అంటే వచన కవిత్వంగా అనుకోవచ్చు, అధ్యాయాలుగా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. చాలా సూక్ష్మంగా చైనీస్ మాండరిన్ భాషలో అవన్నీ కూడా చిత్రాలుగా ఉంటాయి. చైనీస్ భాష చాలా క్రిస్ప్గా చిన్న చిన్న అక్షరాలుగా ఉంటాయి. వాటి వెనుక అర్థము చాలా అద్భుతంగా మన ఊహకు అందనట్టుగా ఉంటాయి. అయితే భాషా సౌలభ్యం లేక అది ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ బైబిల్ తర్వాత 700 భాషల్లో అది ట్రాన్స్లేట్ అయ్యింది. మోస్ట్ ట్రాన్స్లేటెడ్ ఆఫ్టర్ బైబిల్ అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రచయితలు, కళాకారులు, ఫిలాసఫర్స్ అందరూ కూడా ఈ దావోతేచి, మనకు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చూస్తే TAOTACHING, దావోతేచింగ్లా ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్లో దావోతేచింగ్ అంటారు. లావోజు రాసిన ఈ దావోతేచింగ్ అనేది చాలా అద్భుతమైన మనోవిశ్లేషణ శాస్త్రంగా కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఆ 81 పద్యాలని కూడా లైక్ ఎ మెడిటేటివ్ రీడింగ్ లాగా చాలామంది, వైనేటియర్ కానీ, అలన్ వాట్స్, ఇలాగ చాలామంది ఫిలాసఫర్సు చాలామంది దాన్ని ఆ 81 పద్యాలు కూడా వాటిని చదివి దాని మీద కొంత వివరణ ఇస్తూ ఒక ధ్యానంలాగా చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ పుస్తకాన్ని ఎప్పటి నుంచో ఒక
10 ఏళ్ల నుంచో ఎప్పటి నుంచో అనుకుంటూ చదువుతూ ఆఖరికి అది పుస్తకంలా తీసుకుని రావడం జరిగింది. తప్పకుండా అందరూ చదివి దానిలో మననం చేసుకుంటూ ఉండాలి. ఆ జీవిత సత్యాలు, అసలు ఈ మానవ జీవితం ఏంటి, సృష్టి క్రమం ఎలా వచ్చింది, వాట్ ఈజ్ దౌ. ఆ దౌ అంటే ఏంటి, ఏదైతే రూపరహితము నిర్గుణ నిరాకార ఏకత్వం ఏదైతే ఉందో ఆ స్టేట్లోంచి ఈ 10,000 థింగ్స్ ఒకటి ఆ ఏకత్వంలోంచి ఒక ఫ్లక్స్ లాగా, ఒక వాయిడ్ లాగా, ఆ ఫ్లక్స్లోంచి, ఆ కనిపించిన ఫ్లక్స్లోంచి 10,000 థింగ్స్ అలా వచ్చాయి. మనం కూడా 3 లోకాలు అనుకుంటాము, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని మాట్లాడతాము. అండర్లయింగ్ ఫిలాసఫీ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. ఈ విశ్వంలో కనిపించే అన్నిట్లోనూ ఆ దైవత్వం ఉంది. అన్నిట్లోనూ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దౌ. ఆ ఏకత్వం యొక్క రూపాలే, శక్తి యొక్క రూపాలే ప్రతిదీ కనిపించేదని మనం ఎలా చెప్తామో, దాన్ని రూలర్స్ ఎలా ఉండాలి, మనిషి జీవితాన్ని ఎలా తీసుకోవాలి, ఒక నది ప్రవాహం ఎలా వెళ్తుందో జీవితం అలా వెళ్తుంది. లివ్ యువర్ లైఫ్ లైక్ ఏ ఫ్లో. ఆ ఫ్లో అనే ఒక ఆ అభిప్రాయాన్ని, కాన్సెప్ట్ని ఊవే అంటారు. ఎఫర్ట్లెస్ లివింగ్ అంటే చాలా అలవోకగా జీవించడం. మనం ప్రతిదీ కూడా ఇప్పుడు మోడర్న్ కాన్సెప్ట్లో చేయాలి, అచీవ్ చేయాలి, అది ఇవన్నీ కూడా వెన్ యు ఆర్ వన్ విత్ ద ఫ్లో, వన్ విత్ ద దౌ, యు అచీవ్ ఎవ్రీథింగ్ విల్ మేనిఫెస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. అంత ఎనర్జీ నీలోంచి ప్రవహించి థింగ్స్ విల్ ఫ్లో. ఒక చెట్టు నుంచి ఒక పుష్పం ఎలా వికసిస్తుంది ఎఫర్ట్లెస్గా, ఆ టైం వచ్చినప్పుడు అది ఎలా విచ్చుకుంటుంది విత్ ఆల్ ఇట్స్ గ్రేస్, దాని అద్భుతమైన అందంతో, సౌందర్యంతో, ఫ్రాగ్రెన్స్తో. ప్రతిదీ విశ్వంలో, నేచర్లో ఎలా జరుగుతూ ఉన్నాయో అబ్జర్వ్ ది నేచర్. ఆ ఫ్లోతో ఉండడము, ఆ జీవితాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా గడపాలి అనేదాన్ని చాలా నిశితమైన దృష్టితో, చాలా అంతర్యానం, అంతర్లోకాల్లో, అగాధాల్లోకి మనల్ని తీసుకువెళ్ళే ప్రయత్నం ఇది. కాబట్టి పుస్తకాన్ని చదవడానికి అందరూ ప్రయత్నం చేయండి. నేను కూడా ఈ 81 పద్యాల్ని కూడా ప్రతిరోజు కాకపోయినా విడివిడిగా ఒక్కొక్క చాప్టర్గా చేయడానికి ప్రయత్నిస్తాను.